హలో గైస్, మనకు రియల్‌మీ వచ్చేసి 2 కొత్త మొబైల్స్ లాంచ్ చేసింది. ఇవి వచ్చేసి రియల్‌మీ 13 సీరీస్ గైస్. ఒకటొచ్చేసి రియల్‌మీ 13, ఇంకోటొచ్చేసి రియల్‌మీ 13 ప్లస్ 5జీ గైస్. ఈ 2 మొబైల్స్ కూడా మనకు రియల్‌మీ లాంచ్ చేసింది. ఈ 2 మొబైల్స్‌లో మీరు ఏదైనా మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి గైస్. ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఈ 2 మొబైల్స్ సంబంధించిన జెన్యూన్ రివ్యూ షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్తవాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా దీంట్లో రియల్‌మీ 13 దీంట్లో మనకు ఫీచర్స్ వచ్చేసి ఇది డిజైన్ వచ్చేసి గైస్ సేమ్ మనకి ఇంతకుముందు రియల్‌మీ 12X, 12 సీరీస్ ఎలా ఉన్నదో బ్యాక్ సైడ్ సేమ్ మనకు రౌండ్ సర్కిల్‌లోనే వస్తుంది. డిజైన్ మాత్రం మనకు ఓల్డ్ డిజైన్ యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఇది. మనకి డిస్‌ప్లే గైస్ ఇది మనకు సూపర్ AMOLED డిస్‌ప్లే అయితే కాదు, జస్ట్ మనకు ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇది. ఈ డిస్‌ప్లే గైస్ ఈ బడ్జెట్‌లో మనకు ఒక యావరేజ్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇదే ప్రైస్‌లోనే వేరే బ్రాండ్స్‌లో మనకి కర్వ్ డిస్‌ప్లే మొబైల్స్ కూడా వస్తున్నాయి గైస్. ఇది మాత్రం జస్ట్ మనకు ఎల్‌సీడీ డిస్‌ప్లే వస్తుంది. అది కూడా మనకు యావరేజ్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా డిస్‌ప్లే మాత్రం దీంట్లో అంత ఏం లేదు, మనకు యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ ఓఎస్ కెమెరాతో వస్తుంది గైస్ మీకు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా. మనకి ఈ కెమెరా గైస్ సోనీ సెన్సార్ అయితే కాదు, ఇది మనకు జస్ట్ మనకు 50 ఎంపీ ఓఎస్ కెమెరాతో వస్తుంది. కెమెరా కూడా మనకి యావరేజ్ పర్ఫార్మెన్సే ఉంటుంది దీంట్లోన. ఎందుకంటే మనకి వేరే మొబైల్స్‌లో ఇదే బడ్జెట్‌లో సోనీ లెన్సెస్ అనేవి వస్తున్నాయి గైస్. ఇది మాత్రం మనకు జస్ట్ 50 ఎంపీ ఓఎస్ కెమెరాతో వస్తుంది. కెమెరా కూడా మనకి యావరేజ్‌గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక దీంట్లో మనకు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ గైస్. ఇది వచ్చేసి మనకు ఒక బేసిక్ బడ్జెట్ ప్రాసెసర్ 5 అని చెప్పొచ్చు. ఇది మనకు 12,000, 11,000 రూపాయల్లో కూడా వస్తుంది గైస్ ఇదే ప్రాసెసరు. మనకి ఇదే ప్రాసెసర్ ఈ మొబైల్‌లో కూడా యూజ్ చేసినారు. ప్రాసెసర్ మాత్రం దీంట్లో ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఇదొక జస్ట్ మనకు బేసిక్ 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ మాత్రం మనకి అది హెవీ గేమింగ్‌కి లేదంటే మీరు హెవీ యూజ్ చేసినా కూడా మనకు స్టక్, ల్యాగ్ అనేది ఉంటుంది కదా దీంట్లోన. ఇది మాత్రం మీ బడ్జెట్‌లో ఇది ఒక వేస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ మాత్రం సెట్ కాదు గైస్. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5000 ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది. ప్లస్ 45 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గైస్. ఓవరాల్ మనకు బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ అనేవి బాగానే ఉన్నాయి దీంట్లోన. మిగతా ఫీచర్స్ వచ్చేసి మనకి అన్నీ కూడా యావరేజ్ ఫీచర్స్ ఉన్నాయి గైస్. డిస్‌ప్లే వచ్చేసి మనకి ఎల్‌సీడీ డిస్‌ప్లే. కెమెరా కూడా మనకు నార్మల్ 50 ఎంపీ ఓఎస్ కెమెరా వస్తుంది. ప్రాసెసర్ గైస్ మిగతా అన్ని ఫీచర్స్ కూడా మనకు దీంట్లో ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఇదే ప్రైస్‌గా మనకు వేరే బ్రాండ్‌లో ఇంకా దీనికన్నా బెస్ట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ 8 GB ర్యామ్ ప్లస్ 128 ఇంటర్నల్ వచ్చేసి రూ. 18,000 పెట్టారు గైస్. ఈ ప్రైస్‌కి ఈ మొబైల్ ఫీచర్స్‌కి అనేది అస్సలు మనకు ఏం మ్యాచ్ కూడా లేదు. ఫీచర్స్ మాత్రం మనకు తక్కువ ఉన్నాయి, ప్రైస్ అనేది ఎక్కువ పెట్టారు గైస్. ఇది మాత్రం ఇది ఓవర్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ మాత్రం తీసుకోవద్దండి గైస్. తీసుకుంటే మీ మనీ అనేది వేస్ట్ అని చెప్పొచ్చు. మీరు ఇదే రూ. 18,000 మోటరోలా వచ్చేసి కర్వ్ డిస్‌ప్లే వస్తుంది కదా మీకు. ఆ మొబైల్ వచ్చేసి మోటరోలా G85 5G. అది మనకు కర్వ్ డిస్‌ప్లే వస్తుంది. 50 ఎంపీ సోనీ కెమెరా. దాంట్లో గైస్ ఇంకా మనకు బెటర్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి ఈ మోటరోలా G85 5Gలో. ఈ రియల్‌మీ 13 5G మాత్రం వేస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్ రియల్‌మీ 13 ప్లస్ 5G గురించి మాట్లాడితే ఇది కూడా మనకు డిజైన్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్‌గానే వస్తుంది గైస్. డిజైన్ వచ్చేసి మనకు ఓల్డ్ డిజైన్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 హెర్ట్జ్ సూపర్ AMOLED డిస్‌ప్లే గైస్ ఇది. డిస్‌ప్లే అనేది మనకు బాగానే ఉంటుంది ఇది. ఈ డిస్‌ప్లే వచ్చేసి కర్వ్డ్ అయితే కాదు, జస్ట్ మనకు ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లే అనేది మనకు బాగానే ఉంటుంది గైస్. ఎందుకంటే మనకి ఇదే బడ్జెట్‌లో వేరే మొబైల్స్‌లో అయితే కర్వ్ డిస్‌ప్లేస్ అనేవి వస్తున్నాయి. ఇది మాత్రం ఫ్లాట్ డిస్‌ప్లే. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు డిస్‌ప్లేలో. నెక్స్ట్ దీంట్లో కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేసినారు గైస్. కెమెరా కూడా మనకి బాగానే ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది. ఇది వచ్చేసి మనకు సోనీ లెన్సే గైస్. ఫోటోస్, వీడియోస్ కూడా బాగానే వస్తుంది దీంట్లోన. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ గైస్. మనకి ప్రాసెసర్ కూడా మనకి ఇది ఒక యావరేజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇది ఇంకా తక్కువ రేట్‌కి ఇంక ఇదే ప్రాసెసర్ కూడా వస్తున్నాయి గైస్. ఇది మాత్రం మనకు ప్రైస్ ఎక్కువలో లాంచ్ చేసినారు ఈ రియల్‌మీ 13 ప్లస్ 5G. ఈ ప్రాసెసర్ మాత్రం మనకి యావరేజ్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్‌లో. మనకి ఈ మొబైల్‌లో గైస్ గేమింగ్ మీద ఎక్కువ అడ్వర్టైజింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మనకి దీంట్లో 90 FPS గేమింగ్ వస్తుంది. అలా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా మనకి ఇది గేమింగ్‌కి అయితే అంత పనికిరాదు గైస్ ప్రాసెసరు. ప్రాసెసర్ వచ్చేసి మనకు ఒక యావరేజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ పబ్‌జీ, ఫ్రీ ఫైర్ ఇట్లా హెవీ గేమింగ్ ఆడాలనుకుంటే ఈ ప్రాసెసర్ మనకంత సెట్ కాదు గైస్ మీకు. మీడియం గేమింగ్‌కి అయితే బాగానే ఉంటుంది. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలనుకుంటే ఈ ప్రాసెసర్ మనకు అంత సెట్ అయితే కాదు మీకు. జస్ట్ ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ ఇక దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గైస్. ఓకే, మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది బాగానే వస్తుంది 80 వాట్స్ అంటే. ఇవే గైస్ ఈ రియల్‌మీ 13 ప్లస్ 5Gలోని ఫీచర్స్. దీంట్లో మనకు ఫీచర్స్ అనేది మనకు ఓకే అని చెప్పొచ్చు. దీంట్లో మనకు సూపర్ AMOLED డిస్‌ప్లే వస్తుంది. 50 ఎంపీ సోనీ కెమెరా.
మిగతావన్నీ కూడా మనకి యావరేజ్‌గానే ఉన్నాయి గ్యాస్. దీని ప్రైస్ వచ్చేసి 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి మనకి రూ. 23,000 పెట్టినారు గ్యాస్. ఈ ప్రైస్‌కి ఈ మొబైల్‌కి అనేది అస్సలు సెట్టే కాదు. ఇది కూడా మనకు ఓవర్ ప్రైస్ అని చెప్పొచ్చు. ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెట్టినారు గ్యాస్. ఇదే రూ. 23,000కి మనకి ఇంకా చాలా బెస్ట్ మొబైల్స్ వస్తున్నాయి. మనకి ఇదే 23,000 గ్యాస్. ఐక్యూ Z7 Pro కూడా మనకు ఒక మంచి ఆప్షనే. దాంట్లో ఇంకా ప్రాసెసర్ కూడా మనకు బాగుంటుంది. అది ఇంకా మనకు కర్వ్ డిస్ప్లే. ఇంకా మనకు లేటెస్ట్‌గా ఐక్యూ Z9s Pro కూడా లాంచ్ అయింది. జస్ట్ మీరు రూ. 2,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇంకా మనకు దాంట్లో బెటర్ ఫీచర్స్ ఉన్నాయి గ్యాస్. కర్వ్ డిస్ప్లే, సోనీ కెమెరా, ఐక్యూ Z9s Proలో ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి దాంతో పాటు గ్యాస్ మనకి పోకో X6 Pro కూడా ఉంది. అది కూడా గేమింగ్‌కి ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అది కూడా మనకు 25,000 రూపీస్‌కి వస్తుంది గ్యాస్. ఓవరాల్ గ్యాస్ ఈ రియల్‌మీ 13, ఈ రియల్‌మీ 13 ప్లస్ 5G కూడా 2 కూడా మనకి ఓవర్ ప్రైస్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ఈ 2 మొబైల్ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఈ 2 మొబైల్స్ అనేది అస్సలు తీసుకోవద్దండి గ్యాస్. మీరు ఒకవేళ 20,000 రూపీస్‌లో ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే లేటెస్ట్‌గా మనకు ఐక్యూ Z9s లాంచ్ అయింది. అది ఇంకా మీకు ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. లేదు మీకు 25,000లో కావాలంటే ఐక్యూ Z9s Pro కానీ, పోకో X6 Pro కానీ ఒక మంచి ఆప్షనే గ్యాస్. ఈ 2 మొబైల్స్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి. ఈ రియల్‌మీ 13, 13 ప్లస్ 5G గ్యాస్. 2 కూడా మనకు వేస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు సింపుల్‌గా చెప్పాలంటే. ఇంతే గ్యాస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతారండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.